హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఏపీఎస్సి చెప్పినటువంటి విధంగానే ప్రిలిమినరీ ఎగ్జామ్కి 10 రోజుల ముందు హాల్ టికెట్స్ని విడుదల చేస్తామని చెప్పారండి. సేమ్ మనకు ఎగ్జామ్కి ఇంకొక 10 days ఉంది అనేటువంటి సమయంలో మనకు హాల్ టికెట్స్ అయితే చెప్పిన టైంకి విడుదల చేశారు. మరి ఆ హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ది సర్వీస్ ఈజ్ అన్అవైలబుల్ అనేటువంటి మెసేజ్ వచ్చినట్టయితే ఏ విధంగా చేస్తే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మొత్తం గ్రూప్ 2 ఎగ్జామ్కి 4,83,520 మంది అప్లై చేసుకున్నారండి. సో ఓవరాల్గా మనకు 899 పోస్టులు ఉంటే దానికోసం 899 పోస్టులకు గాను 4,83,525 మంది అప్లై చేసుకున్నారు. మరి ఈ 899 పోస్టులకి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అని 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 25వ తేదీ అనగా ఈ నెల 25వ తేదీన ఇంకొక 10 daysలో జరగనున్నది. మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. మరి ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, సో ఈ విధంగా ఒరిజినల్ ఐడి కార్డుని అయితే ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని రావాలని ఏపీఎస్సి సూచించింది. మరి ఇప్పుడు హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ పేరు వచ్చేసి psc.ap.gov.in మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందులో మనకైతే సో ఇది హోమ్ పేజ్ అండి. ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ అని, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఓటీపీఆర్ అని, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని, డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇక్కడ 4 లింక్స్ కనిపిస్తాయి. మీరు ఒకవేళ ఓటీపీఆర్ మర్చిపోయింటే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ దగ్గరికి వెళ్ళి మీకు ఓటీపీఆర్ ఫర్గాట్ ఓటీపీఆర్ కానీ లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ అని కానీ ఇచ్చేసి అక్కడ మీరు పాస్వర్డ్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే అదండి ఓటీపీఆర్, పాస్వర్డ్ మర్చిపోయినటువంటి వాళ్ళకి. మరి ఇక్కడైతే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం కాబట్టి సో ఈ లింక్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో మరి ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో చాలామంది ఈ విధంగా ద సర్వీస్ ఈజ్ అన్అవైలబుల్ అని కనిపిస్తుందని అడుగుతున్నారండి. మరి దీనికి ఏ విధంగా చేయాలంటే సో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో చాలామంది యూజర్స్ ఒకేసారి చాలామంది అభ్యర్థులు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుండడం వల్ల ఈ విధంగా సర్వీసెస్ అన్అవైలబుల్ అని వస్తుంటుంది. మరి దీనికోసం ఏం చేయాలంటే సపరేట్గా ఏం చేయాల్సి ఉంటుంది అవసరం లేదండి. ఎక్స్ట్రాగా జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయండి అంతే. సో రిఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. సో డౌన్లోడ్ హాల్ టికెట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు ఓటీపీఆర్ ఐడిని, పాస్వర్డ్ని ఎంటర్ చేసి సో ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో హాల్ టికెట్ ఓపెన్ అవ్వగానే మీకు యొక్క ఎగ్జామ్ సెంటర్ని చూసుకోండి. అలానే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది, సో ఆ ఏరియా ఏంటి, సో మీకు ఆ ఎగ్జామ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో మీరు ముందుగానే అప్పటికప్పుడు జస్ట్ 3 hours టైం ఉంది కదా, 3 hours మనకి దగ్గర వెళ్దామనేటువంటి అపోహలు పెట్టుకోకండి. సో కాబట్టి మోస్ట్లీ సాధ్యమైనంత వరకు ఒక 1 hour ఎగ్జామ్ సెంటర్కి ముందే చేరుకునేలాగా మీరు చూసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సో కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.